ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. ఇవాళ కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అది బాడీలో ఎలా తయారవుతుంది, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీ సెల్స్కి ఎసెన్షియల్ అనమాట. అంటే బాడీ ప్రతి సెల్లో లేయర్ ఫామ్ అవడానికి మనకు బాడీలో కొలెస్ట్రాల్ అనేది కావాలి. సో ఇదంతా కూడా మన బాడీలో లివర్ తయారు చేస్తుంది. మనం తీసుకునే డైట్ ద్వారా వచ్చే ఫుడ్లో నుంచి కానీ లివర్ తయారు చేసుకొని ఇది బాడీలో ఉన్న సెల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్ అని ఇలా డిఫరెంట్ వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ అనేవి బాడీలో సెల్ ఫంక్షన్కి ఉపయోగపడతాం. ఈ కొలెస్ట్రాల్ అనేది కొంతమందిలో ఎక్సెస్గా ఉంటుంది, అంటే ప్రొడక్షన్ ఎక్సెస్గా ఉంటుంది, లివర్ బాగా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది. సో ఒకటి మనం తీసుకునే డైట్ వల్ల మారుతూ ఉంటుంది, ఇంకొకటి మన బాడీ నేచర్, మన బాడీలో నుంచి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవ్వడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ బ్లడ్ లిపిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. మీ బాడీ వెయిట్కి కొలెస్ట్రాల్కి ఏం సంబంధం లేదు. బాడీ వెయిట్ సన్నగానే ఉండొచ్చు, బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది, అంటే మన జన్యుపరంగా, అంటే ఫ్యామిలీలో ఆ జీన్ అనేది వస్తే దాని ద్వారా ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్లీ హై లెవెల్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్స్క్లూజివ్గా ట్రైగ్లిసరైడ్స్ బాగా ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ఎక్కువగా ఉంటుంది. వెరీ ఫ్యూ అదృష్టవంతులకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే ఈ సెల్ లోపల ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ లివర్ దగ్గర తీసుకొచ్చి లివర్లో ఇచ్చేస్తాం. లివర్ ఏమో ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి అంటించేసి సెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఈ బాడీ లెవెల్స్ కనుక మనం ఎక్కువగా ఉంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక 190 కంటే ఎక్కువగా ఉంటే ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది బాడీ లోపల ఎక్కడంటే అక్కడ పేరుకుపోతూ ఉంటుంది. అంటే ఈ రక్తనాళాల లోపల ఈ కొలెస్ట్రాల్ అనేది స్లోగా ప్లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కొలెస్ట్రాల్ ప్లేక్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, రక్తనాళంని మెల్లమెల్లగా మూసేస్తూ ఉంటుంది. సో ఇలా మూసేసినప్పుడు ఏమవుతుంది, అదే హార్ట్ రక్తనాళాలు కానీ బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు కానీ ఇవి స్లోగా బ్లాక్ అవ్వడం మొదలు పెడతాయి. సో స్లోగా బ్లాక్ అవునప్పుడు ఏమవుతుంది, మనకు నడుస్తున్నప్పుడు ఆయాసం కానీ, ఛాతీలో నొప్పి కానీ, లేదంటే బ్రెయిన్లో రక్తనాళాలు బ్లాక్ అయితే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, లేదా పక్షవాతం రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మీకేం సిమ్టమ్స్ తెలియకపోవచ్చు, బట్ కొంతమందికి జెనెటిక్ టెండెన్సీ ఉండే వాళ్ళకి ఈ కంటి మీడియల్ పార్ట్, అంటే మనం ఈ ముక్కు పక్కన కంటి దీని పక్కన ఈ ఎల్లోయిష్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, దట్ ఈస్ గ్జాంథోలెస్మా అంటారు. వీటిని ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఇక్కడ మనకు ఆబ్వియస్గా బయటకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కానీ లేకపోతే మోచేతుల మీద కానీ వీపు మీద కానీ ఈ కొలెస్ట్రాల్ ప్లేక్స్ అనేవి ఈ కొలెస్ట్రాల్ ఉండలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఎల్లోయిష్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. వీటిని గ్జాంథోలెస్మా, టెండాన్జాంథోమాస్ అంటారు. ఇవి యూజువల్గా జెనెటిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఉంటాయి. సో ఇలా ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, వీళ్ళందరూ అంటే ఏదో ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్ మందులు వాడాలి అన్నది కాదు, మందులు వాడాల్సిన అవసరం లేదు అందరూ కూడా. సపోజ్ మీకు కనుక షుగర్ కానీ బీపీ కానీ ఉంటే డెఫినెట్గా షుగర్ బీపీ ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా మాడిఫై అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఏమవుతుందంటే ఈ రక్తనాళాల లోపల పేరుకుపోయే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు షుగరు ఇలా ఉండే వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ మందు, ఈవెన్ దో వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నా సరే వాళ్ళు మందులు వాడుకుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్గా ప్రివెన్షన్ ఉంటుంది. కొంతవరకు 100% ప్రివెన్షన్ అని కాదు, బట్ కొంతవరకు ప్రివెన్షన్ ఉంటుంది. అసలు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 130, 140 ఉంది, ఆర్ మిగతా కొలెస్ట్రాల్ పారామీటర్స్ జస్ట్ బార్డర్లో ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కొంచెం కంట్రోల్ చేయడము, ఎక్కువగా ఫ్యాట్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినకపోవడం వల్ల మనం కొంతవరకు కంట్రోల్ చేయాలి. సపోజ్ ఏమీ ప్రాబ్లం లేకుండా కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 కంటే ఎక్కువగా ఉంది ఆర్ మోర్ దాన్ దట్ ఉంది అంటే మాత్రం వీళ్ళకి ఎంతో కొంత జెనెటిక్ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం చాలామందికి జెనెటిక్ అనాలిసిస్ చేస్తే వీళ్ళందరికీ దెర్ ఈస్ సమ్ ఫెమిలియల్ టెండెన్సీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా మందులు వాడుకుంటే మంచిది. మందులు అంటే ఏంటి, స్టాటిన్స్ అనే మందులు ఉన్నాయి, అటర్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ కానీ, ఇంకా కొత్తగా వచ్చిన బెంపడోయిక్ యాసిడ్ కానీ, హెచ్టిమిబ్ కానీ, ఇలాంటి మందులు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో ఒకటి ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో వన్స్ ఇన్ ఏ మంత్, టూ టైమ్స్ ఇన్ ఏ మంత్ తీసుకోవాలి, ఇంకొక ఇంజెక్షన్ ఏమో 6 నెలలకు ఒకసారి తీసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ జెనెటిక్ టెండెన్సీ ఉండేవాళ్ళు ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటే వాళ్ళకు లాంగ్ టర్మ్గా, అంటే డౌన్ ద లైన్ 30 years 40 years తర్వాత వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్స్, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనే వాటిని మనం చాలా వరకు అవాయిడ్ చేయవచ్చు. సో ఒక షుగరు బీపీ ఉండేవాళ్ళు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అట్లీస్ట్ దే షుడ్ మెయింటైన్ దేర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ బిలో 70. ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ ఉంది, 2-3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్స్ వేశారు, బైపాస్ వేశారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంకా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటే మంచిది. అట్లీస్ట్
దే షుడ్ మెయింటైన్ దేర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బిలో 55 కంటే తక్కువగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఇంకొకటి ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా మనం ఫుడ్ తీసుకున్న వెంటనే మన ఫుడ్లో నుంచి ఈ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ ట్రైగ్లిజరైడ్స్ రూపంలో బాడీలో ఉంటుంది. అంటే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా టెస్ట్ చేపిస్తే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇవి ఎక్కువగా ఉంటే ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే, బాగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఇదంతా కూడా బ్లడ్ లోపల ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉంటే వీళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్ల కూడా కొంతమందికి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. బట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంత కాదు, బట్ ట్రైగ్లిజరైడ్స్ వల్ల కూడా కొద్దిగా హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా ట్రైగ్లిజరైడ్స్ కోసం కూడా సపరేట్గా మందులు ఉన్నాయి, అవి వాడుకోవాలి. ఆ డైట్, ఎక్సర్సైజ్ వీటితో పాటు మందులు వాడుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మల్లీ హై, డైట్, ఎక్సర్సైజ్ వాటితో పాటు మందులు వాడుకోవడం అనేది మంచి పద్ధతి. సో చాలా మందికి ఏంటి, మన సోషల్ మీడియాలో ఇవన్నిట్లో ఏంటంటే చాలా మందికి వీటి మీద ఈ నెగటివ్ ప్రచారం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇవంతా మాఫియా అని, డ్రగ్ మాఫియా అని, ఫార్మా మాఫియా అని, ఫార్మా లాబీ అని అలా చాలా ఉన్నాయి. సో నేను చెప్తుంది ఏంటంటే అందరూ వాడాల్సిన పని లేదు. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, షుగర్ ఉంటుంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, వీళ్ళు కంపల్సరీగా ఆపకుండా వేసుకోవాలి. సో వీటి వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొద్దిమందికి షుగర్ రావచ్చు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గొచ్చు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ బెనిఫిట్ ఈజ్ మోర్ దెన్ ద రిస్క్. దీనివల్ల వచ్చే బెనిఫిట్సే ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైనా సరే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం వీళ్ళందరూ కంపల్సరీగా మందులు వాడుకుంటేనే వీళ్ళందరికీ లాంగ్ టర్మ్గా బెనిఫిట్స్ ఉంటాయి.